నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మనము మొన్న చూసుకున్నాము రీసెంట్ గాను 'నిధి అగర్వాల్‌కి' సంబంధించి ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అనేది చూసాము. సో, అక్కడ ఏమి లోపం జరిగింది అన్నది కూడా అంటే కొంత సెక్యూరిటీ లోపం ఉంది. అలాగే ఫ్యాన్స్ గూడా అలా ఎగబడుతూ అలా చేయడం కరెక్ట్ కాదు అని మనకి భిన్నమైన అభిప్రాయాలు వినిపించినియి దాని మీద. మరి రీసెంట్ గాను నటి సమంత మీద గూడా సేమ్ అలానే జూబ్లీ హిల్స్‌లో ఒక షోరూమ్ ఓపెనింగ్‌కి వెళ్లారావిడ. అక్కడ గూడా సేమ్ అట్లానే ఫ్యాన్స్ అంతా గూడా తీవ్రంగా ఎగబడి ముఖ్యంగా పురుషులు ఆమె ఇంచుమించుగా ఒక శారీని గూడా లాగిన పరిస్థితి గూడా అక్కడ చోటు చేసుకుంది అని జెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సార్ మీరేమంటారంటే అసలు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎట్లా ఉండాలి? లేదు అక్కడేమైనా వాళ్ళకున్న సెక్యూరిటీ లోపం వల్ల ఇలా జరుగుతుందని అనుకోవచ్చా? సో, ఎట్లాగా దాన్ని మనము చెప్పొచ్చంటారు? అసలు దేని లోపం ఉంటుంది అంటారక్కడ? ఇప్పుడు నా అనుభవంలో ఇటువంటివి చాలా చూశానమ్మా. హ్మ్. ఇప్పుడేముంది, డైరెక్ట్‌గా ఫ్లైట్‌కి వెళ్ళిపోతున్నారు. ఫ్లైట్‌లో దిగుతున్నారు. ఎక్కడైతే షాప్ ఓపెనింగో ఆ షాప్ ఓపెనింగ్ ముందు దిగి షాపులోకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇంతకుముందు అలా కాదు కదా! ట్రైన్‌లో వెళ్ళాలి. హ్మ్. ట్రైన్‌లో వెళ్ళాలంటే ప్లాట్‌ఫార్మ్ మీద వాళ్ళ కూపేకో లేకపోతే వాళ్ళ తాలూకు స్పెషల్ బోగీకో దిగాలి. ఈ అవును. దిగేలోగా ప్లాట్‌ఫార్మ్ మీద నడవలసిన అవసరం వస్తుంది. హ్మ్. అటువంటి పరిస్థితుల్లో చాలా ప్రమాదం మాట. అటువంటి ప్రమాదాలు శ్రీదేవి జరిగింది. అప్పుడు కృష్ణ గారి దగ్గర ఉండి కాపాడారు. చాలా హ్మ్. మంది జరిగిందన్నమాట. అలాగే షూటింగులు చేస్తున్నవి కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. హ్మ్. లోకడ రమాప్రభ, విజయలలిత వీళ్ళందరూ షూట్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లోనే జరిగిందన్నమాట. హ్మ్. అటువంటి సంఘటన. చాలా దారుణమైనటువంటి అవమానం జరిగింది. ఇలాగ ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడిక నయం. ఇప్పుడు హ్మ్. ఆ రోజుల్లో షాపులు ఓపెనింగ్ అంటే కేవలం గౌరవం కొద్దీ వెళ్ళేవారు. లేకపోతే వీళ్ళు వెళ్ళినందుకు ఏదో వాడు ఒక చీర పెట్టో, ఏదో నగ పెట్టో పంపించేవారు. ఈ హ్మ్. రోజుల్లో షాపులు ఓపెనింగ్‌లు అలా లేవు కదా! సినిమాకి ఎంతైతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఒక అవును. రోజుకి, ఆ రోజు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. హ్మ్. అలాంటప్పుడు ఆ రెమ్యూనరేషన్ కోసం నువ్వు డిమాండ్ చేసినప్పుడు, నీకు తగిన రక్షణ నువ్వు కల్పించుకోవాలి కదా! వాళ్ళు డబ్బిస్తున్నారు కదా! అవును. ఇకపోతే ఏదైనా ఇప్పుడు 'నిధి అగర్వాల్' లులు షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళింది. హ్మ్. వెళ్ళినప్పుడు జనం ఎందుకు ఎగబడ్డారు? వెళ్ళినప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ ఏమిటో గమనించారా? అవును. అంటే కుర్రకారుని రెచ్చగొట్టే ఒళ్ళంతా కనిపిస్తుంది. హ్మ్. కుర్రకారుని రెచ్చగొట్టే వేషధారణతో వెళ్ళినట్టయితే వాళ్ళు కొంతమంది పోకిరి వాళ్ళుంటారు. మంచి వాళ్ళు అలా చేస్తారని నేను చెప్పను. హ్మ్. పోకిరి ముక్కేమో ఉప్పందించినట్టుగా ఉంటుందన్నమాట. అందులో కొంతవరకు పొరపాటు వీళ్ళది కూడా ఉందని వాళ్ళు గమనించాలి. హ్మ్. కేవలం ఇలాగ మమ్మల్ని ఇలాగ అవమానం చేస్తున్నారు, మా మీద ఏదో దాడి చేస్తున్నారని పెద్ద మనం మాట్లాడడం కాకుండా అంటే అవమానం చేయడానికో, లేదా దాడి చేయడానికో, లేదా పోకిరీమోకి ఈ విధంగా ప్రవర్తించడానికో మనం ఎటువంటి ఆసరా కల్పించామన్నది కూడా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. అక్కడ 'నిధి అగర్వాల్' తాలూకు బిహేవియర్ బాగోలేదని తర్వాత తెలిసిందన్నమాట. హ్మ్. ఇప్పుడు ప్రేమతో పలకరిస్తారండి. వాళ్ళకి కావాల్సిందేమిటంటే, వాళ్ళ అభిమాన నటి వచ్చినప్పుడు తనివి తీరా పలకరిస్తారు. ఒక చిరునవ్వుతో తిరిగి పలకరించారనుకోండి, పర్వాలేదు. అది హ్మ్. కాకుండా కోపంగా సమాధానం చెప్పడం, కోపంగా చూడడం, లేకపోతే ఇంకేదోనా వెనకున్న వాళ్ళు చెప్పి వాళ్ళు బయట సరిపోయిందని చెప్పడం, ఇట్లాంటివి చేసినట్టయితే వాళ్ళు కొంచెం రెచ్చిపోతారనమాట. ఇది అవును. ప్రాబ్లము. ఇక్కడ హ్మ్. సమంత వచ్చింది ఇక్కడ. నిన్న జూబ్లీ హిల్స్‌లో ఒక షోరూమ్ ఓపెనింగ్‌కి సమంత వచ్చింది. హ్మ్. ఎలా వచ్చింది? వచ్చింది అంటే మామూలు కాకుండా చాలా జోష్‌తో వచ్చిందన్నమాట. హ్మ్. ఎవరైనా జోష్‌తో వచ్చినట్టయితే మిగతా వారికి కూడా హుషారుగానే ఉంటుంది కదా! అవును. ఇక్కడ అవును. సమంత రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. సమంత రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కరెక్ట్. షాప్ ఓపెనింగ్‌కొచ్చింది. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగుందో చూడడానికి వచ్చే జనాలుంటారు. అవును. సమంత అంటే ఇష్టం కొద్దీ పలకరించే జనాలుంటారు. రకరకాల జనాలుంటారన్నమాట. అయితే ఇక్కడ సమంత తీసుకున్న రెమ్యూనరేషన్‌కి తనతో పాటు తనకి సెక్యూరిటీగా ఉన్న ఎస్కార్ట్‌లని, బౌన్సర్‌లని పెట్టుకొని రావాలి. అవును. అది తన బాధ్యత.
వచ్చినట్టే తన చుట్టూ ఉండమని చెప్పాలి. కారు దగ్గర నుంచోండి వీళ్ళు వస్తారని చెప్పడం కాదు. అది అక్కడ జరగలేదు. సెక్యూరిటీ దూరంగా ఉందన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ సమంతని సెల్ఫీ అడిగినట్టయితే ఇస్తే బాగున్ను. కొంతమందికి ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు కొంచెం పోకిరీ మూక. దాన్ని నేను సమర్థించను. కానీ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారన్నమాట. దీని ఏంటంటే నిందంతా షాపులు ఓపెనింగ్ పిలిచే వరకేమో మొత్తం బాధ్యత లేదా? ఆర్టిస్టులు వచ్చినట్లయితే విలువైనటువంటి ఫేసెస్ కదా, పాడైపోతే ఏమిటి? దేవుడి సమాధానం చెప్తారని కొంతమంది అంటున్నారు. కరెక్టే, విలువైన ఫేస్ కాబట్టి నీ ఫేస్ని నువ్వు కాపాడుకోవాలంటే దానికోసమే బౌన్సర్కి డబ్బులు ఇస్తున్నావు, వేలు ఇస్తున్నావు, పెట్టుకుంటున్నావు. వాళ్ళు ఎందుకు మన చుట్టూ రక్షక వలయంలా కాపాడుతూ మనల్ని రక్షిస్తారనే కదా పెట్టుకుంటున్నాము. అది పెట్టుకోవడం కాకుండా వాళ్ళు దూరంగా ఉన్నట్టయితే వీళ్ళకి రక్షణ ఎవరు ఉండరమ్మా. జనంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే సమంతతోనో నిధి అగర్వాల్తోనో షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటారు. ఈ రోజుల్లో షేక్ హ్యాండ్ సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అంటే షేక్ హ్యాండ్ అంటే ఆడవాళ్ళు ఇచ్చేవారు కాదు, ఒక దండంతో సరిపెట్టేవారు. ఇప్పుడు అలా కాదు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రౌడీ మొక్కుంటారు, పొరికి వాళ్ళు ఉంటారు కొంతమంది. దీంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాని విధానం బట్టే ఉంటుంది. ఈ సెల్ఫీలు వచ్చిన కాంచి దగ్గర జరగాలి. దగ్గర జరగకపోతే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో పడరు. దగ్గర జరిగినప్పుడు మనిషి తగులుతారు. ఇవన్నీ కారణాలు అన్నమాట. ఆ సెల్ఫీలు అనేది మొదటే రిజెక్ట్, లేదా సెల్ఫీ ఇచ్చినప్పుడు సెక్యూరిటీని దగ్గర పెట్టి సెక్యూరిటీల ద్వారా వాళ్ళని నిలబెట్టాలన్నమాట. అప్పుడు తన రక్షణగా ఉంటుంది. వాళ్ళు రక్షణ కోసం వచ్చారు కనుక నీ సెల్ఫీ ఇస్తాను అని చెప్పి సెక్యూరిటీని బౌన్సర్లు ఇవి కొంచెం సెల్ఫీ ఫ్రేమ్ లో ఉండేలాగా ఆ అబ్బాయికి సర్దు అంటే సరిపోతుంది అన్నమాట. వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుంటా జోసు మీద వెళ్ళినట్టయితే ఇటువంటి అవాంతరాలు వస్తాయన్నమాట. ఏదేమైనప్పుడు ఈ షాపు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ షాపు వాళ్ళు ఏమిటంటే ఇటువంటి సెలబ్రిటీస్ సమంతో నిధి అగర్వాల్ వచ్చినట్టయితే వాళ్ళ సమయం అంతా ఓపెనింగ్ మీద, తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు పక్కలు ఫోటోలు తీయించడం మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. ఉన్నంత వరకు వాళ్ళు సకుటుంబంగా ఫోటోలు తీయించుకుంటారు అన్నమాట. వాళ్ళ దృష్టి ఆ సమంతతోనూ నిధి అగర్వాల్తోనూ ఫోటో తీసుకున్నావా లేదా, నీ ఫోటో ఇచ్చిందా, నాకు ఫోటో ఇచ్చిందని మొత్తం వాళ్ళందరూ మాట్లాడుకోవడంతో సరిపోతుంది. కానీ ఆవిడ రక్షణ కల్పించావా లేదనే ఆలోచన వాళ్ళు రాదు, జనరల్ గా రాదు. అటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు సెలబ్రిటీని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి తగినటువంటి రక్షణ మీ షాప్లో పనిచేసే వాళ్ళు, మీ సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని ఇచ్చి చెడ్డ పేరు లేకుండా ఇటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నటీనటులకు ఎంత ఉందో షాపులు ఈ లక్షలు పెట్టి తీసుకొస్తున్నావు సెలబ్రిటీని. అప్పుడు లక్షలు పెట్టి తీసుకొచ్చిన సెలబ్రిటీని మర్యాదగా వాళ్ళు నవ్వుతూ పంపించవలసినటువంటి బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుందన్నమాట. అదే ముఖ్యంగా. అవును సార్, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సెక్యూరిటీ వైజ్ కూడా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. సెక్యూరిటీ పర్ఫెక్ట్ గా ఉంటే మీరు అన్నట్టు గట్టి బౌన్సర్స్ కనుక ఉంటే ప్రతి ఒక్కరిని దగ్గరగా పోనివ్వకుండా కొంచెం కంట్రోల్ చేస్తే ఇట్లాంటివన్నీ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి వేషధారణ కూడా చాలా ముఖ్యం అమ్మా. జనంలోకి వేషధారణ కూడా అంటే కవ్వించే వేషధారణ ఉండకూడదు. అవును, బయటికి పబ్లిక్ లో వచ్చేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ కూడా మెయింటైన్ చేస్తే మీరు ఆకర్షణీయంగా కనిపించండి, దాన్ని నేను కాదని చెప్పడం లేదు. కానీ వేషధారణ కుర్రకారిని కొంచెం పోకిరి మూకల్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. ఉన్నట్టయితే ఇటువంటి అవసరాలు జరుగుతాయి అన్నమాట. జరగకుండా ఇక ముందైనా జాగ్రత్త. ఇటు సెలబ్రిటీస్ కానీ అటు మాల్స్కి పిలిచేటువంటి ఆ ప్రొపరేటర్స్ కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఉభయులు బాగుంటారు. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.